కేంద్రం పని కల్పించకపోగా ఉపాధి హామీ చట్టం పేరు మార్చిందని సీతక్క మండిపడ్డారు. శాసనసభలో మహాత్మా గాంధీ నరేగా పథకంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే మోదీ సర్కార్ పనిచేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలని చట్టం చేసినందుకు కాంగ్రెస్కు బాధ కలుగుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహేశ్వరరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండించిన సీతక్క రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే భారం మోపారని ధ్వజమెత్తారు. అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని సీతక్క ఆక్షేపించారు. ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. 50 రోజులే పని అవుతుంది, మిగిలినప్పుడు పనే ఉండదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా 50 దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు అధ్యక్ష. ఇక్కడ 125 రోజుల్లో 50 దినాలు పని కల్పిస్తే మిగిలిన 75 రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష. మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? కేవలం పేరు మార్చినందుక లేక మీ మీద 40% భారం పడ్డేందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. అంత పనివ్వండి, నామ్ బదలన నయ్యే కామ్ దేజే కామ్ ఇయర్ అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు.